ఇది OnePlus Nord 6. దీని ప్రీవియస్ జనరేషన్ Nord 5తో కంపేర్ చేసుకుంటే చాలా ఫీచర్స్ అసలు ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నాం మొత్తం డౌన్గ్రేడ్సే కనిపిస్తున్నాయి. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దీనిలో చాలా ఫీచర్స్ని అప్గ్రేడ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. బట్ స్టిల్ దీనిలో కనిపించని చాలా డౌన్గ్రేడ్స్ ఉన్నాయి. సో అసలు ఆ డౌన్గ్రేడ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది, లోపల మనకి అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు. డైరెక్ట్గా కేస్ ఉంటుంది, మీరు ఫోన్ ఏ కలర్లో తీసుకుంటే ఆ కలర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డైరెక్ట్గా ఫోన్ ఉంటుంది, ఫోన్తో పాటు 80 వాట్స్ అడాప్టర్, USB to Type-C కేబుల్ అండ్ ఒక సిమ్ ఇంజెక్టెడ్ పిన్ ఉంటుంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు, బయట ఏం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. కొంచెం డిజైన్ చేంజ్ చేశాను, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ బాగుందంటే ఇదే డిజైన్ కంటిన్యూ చేద్దాం, లేదు చదవడం కొంచెం కష్టంగా ఉందంటే డిజైన్ చేంజ్ చేద్దాం. సో మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. సో స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ డిజైన్, ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. సిల్వర్, గ్రీన్ అండ్ బ్లాక్, ఈ 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉండేది సిల్వర్ కలర్. మీరు ఫస్ట్ ఫోన్ పట్టుకోగానే మీకు ఫస్ట్ కాంప్రమైజ్ తెలిసిపోద్ది, అదే బిల్డ్ క్వాలిటీ. మీకు ఈసారి మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. Nord 4 మెటల్ బాడీతో ఇచ్చారు, తర్వాత Nord 5 తగ్గించి గ్లాస్ బాడీ తీసుకొచ్చారు. అండ్ Nord 6 కంప్లీట్ గా ప్లాస్టిక్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఒక లాజిక్ ఉంది, 9000 mAh బ్యాటరీ కాబట్టి ఫోన్ ఆల్రెడీ కొంచెం బరువు అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఇంకా గ్లాస్ మెటల్ యూజ్ చేస్తే ఇంకా ఫోన్ బరువు అయిపోద్ది. అందువల్ల వీళ్ళు ప్లాస్టిక్ వెళ్ళారు, తప్పులేదు. కాకపోతే డిజైన్ కొంచెం బెటర్గా ఇచ్చుండొచ్చు. నాకు ఈ బ్యాక్ ప్యానల్ చూస్తుంటే Realme P3 గుర్తొస్తుంది, 15,000 రూపాయలకు లాంచ్ చేశారు. కొంచెం ఆ వెనకాల డిజైన్ అంటే లైన్స్ ఉంటాయి కదా, అవి P3లో ఎలా అయితే కనిపిస్తుంటాయో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. కొంచెం చూడడానికి కొంచెం చీప్ లుక్ కనిపిస్తుంది. ఒక 15,000 రూపాయల ఫోన్లో ఎలా ఉంటుందో లుక్ కూడా చూడడానికి కొంచెం చీప్గా అనిపిస్తుంది. సో డిజైన్ కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఫోన్ కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బరువు అనిపిస్తుంది. ఫోన్ కొంచెం లావ్ అనిపిస్తుంది. 8.5 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా అరౌండ్ 220 grams వెయిట్ ఉంటుంది. అండ్ ఈవెన్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా వీళ్ళు క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు. సో అన్ని కాంప్రమైజ్ చేస్తే మీరు ఫోన్ బిల్డ్ క్వాలిటీలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ బ్యాటరీ. ఇది 9000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 27 వాట్స్ రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే నాకు 0 to 100% అరౌండ్ 1 hour 20 minutes టైం పట్టింది. అండ్ కమింగ్ టు స్క్రీన్ అంటే నేను ఈ ఫోన్ ని కొంచెం హెవీగానే యూజ్ చేశాను. ఓన్లీ లైట్ మోడ్ పెట్టాను, డార్క్ మోడ్ పెట్టలేదు. లైట్ మోడ్ మీద ఫుల్ బ్రైట్నెస్ తో మొబైల్ డేటా ఆన్ చేసుకుని ఓన్లీ 5G మీద రన్ చేస్తే నాకు అరౌండ్ 10 hours స్క్రీన్ టైం వచ్చింది. ఇంకా 3% బ్యాటరీ మిగిలింది. ఒకసారి బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. నేను ఏ టాస్క్ లో ఎంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని బట్టి మీరు ఒక రఫ్ ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. మీరు చేసే పనులకి మీకు ఎంత బ్యాటరీ లైఫ్ వస్తుంది అనేది ఒక చిన్న ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. మేజర్ గా నేను చెక్ చేసినంత వరకు అయితే BGMI లాంటి గేమ్స్ ఆడినప్పుడు ఒక గంటకి అరౌండ్ 16 to 20% బ్యాటరీ తగ్గింది. అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ ఆడినప్పుడు ఒక గంటకి 17% బ్యాటరీ తగ్గింది. అండ్ కెమెరాస్ యూజ్ చేసినప్పుడు ఒక గంటకి 14% బ్యాటరీ తగ్గింది. బట్ ఎనీవే ఓవరాల్ గా 9000 mAh బ్యాటరీ అంటే చాలా ఎక్కువే. ఎలా కాదన్నా ఈజీగా మీకు ఒక 2 days ఈజీగా వచ్చేస్తుంది. మీరు మరీ హెవీగా యూజ్ చేస్తారన్నా 1.5 day ఖచ్చితంగా వస్తుంది, ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ మనం IQ Neo 10, Poco F7 వీటన్నిటిలో చూసిన ప్రాసెసరే. యాక్చువల్గా OnePlus Nord 5లోనే ఈ ప్రాసెసర్ రావాలి. బట్ లాస్ట్ టైం 8s Gen 3 తీసుకొచ్చారు, ఈసారి మళ్ళీ 8s Gen 4 తీసుకొచ్చారు. మంచి ప్రాసెసరే, మనం చాలాసార్లు చూసిన ప్రాసెసరే. అండ్ దీంతో పాటు OnePlus గేమింగ్ కోర్ కూడా తీసుకొచ్చారు. ఈ OnePlus గేమింగ్ కోర్ ఏం చేస్తుందంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేసి మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని 165 FPS లో పుష్ చేస్తుంది అనమాట. సో మీరు BGMI లాంటి గేమ్స్ ని 165 FPS లో ఆడుకోవచ్చు. దీని AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ కూడా అరౌండ్ 2.2 million స్కోర్ చేస్తుంది. జనరల్ యూసేజ్ కి చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్. మీరు క్యాజువల్ గా మల్టీ టాస్కింగ్ చేస్తున్నా, ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నా ఈజీగా పని కానిచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. ఈవెన్ గేమింగ్ కూడా ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది. BGMI ఇది స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ మాత్రం మాక్సిమం 60 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా తీసుకొచ్చారు, లైక్ ప్రో గేమర్ మోడ్, హైపర్ ఫ్రేమ్ రేట్. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే 165 FPS లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ అల్ట్రా టచ్, ఎన్హాన్స్డ్ నెట్వర్క్, సిస్టమ్ స్టేటస్, మీరు ఎంత FPS లో గేమ్స్ ఆడుతున్నారు అనేది లైవ్గా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ చేంజరు, హోలో ఆడియో, బైపాస్ ఛార్జింగ్, ఇలా చాలా గేమింగ్ ఫీచర్స్ని దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫస్ట్లీ గేమ్ ఆడినప్పుడు నేను BGMI ఆడాను, గెన్షిన్ ఇంపాక్ట్ ఆడాను. రెండిట్లో కూడా నాకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కువ ల్యాగ్స్ కానీ నోటీస్ చేయాల. 165 FPS అంటున్నారు కదా, నాకు మాక్సిమం లోయెస్ట్ అంటే 158 FPS, 159 FPS దాకా కొంచెం తగ్గింది, కానీ మోస్ట్లీ 155 FPS పైన హోల్డ్ చేసింది. సో ఫ్రేమ్స్ అయితే ఎక్కువ డ్రాప్ అవ్వట్లేదు. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఆ ప్రైస్కి ఇది మంచి ప్రాసెసరే, మీరు గేమ్స్ బాగానే ఆడుకోవచ్చు, బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ టెంపరేచర్స్, నేను ఒక 1 hour BGMI ఆడిన తర్వాత BGMI అరౌండ్ నాకు 42.2 degrees 43 degrees దాకా టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ ఆడుతున్నప్పుడు అరౌండ్ 44 degrees 43.8 44 degrees దాకా టెంపరేచర్ రీచ్ అయింది. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, బాగా వేడిగా ఉంది కాబట్టి టెంపరేచర్ అయితే మరీ ఎక్కువ వెళ్ళలేదని నా ఫీలింగ్. బట్ ఎప్పుడైతే మీరు బెంచ్ మార్క్స్ రన్ చేస్తారు, AnTuTu బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు అరౌండ్ 48.5 degrees టెంపరేచర్ రీచ్ అయింది. సో ఇది కొంచెం ఎక్కువే. బట్ మోస్ట్లీ అందరం బెంచ్ మార్క్స్ రన్ చేయం కాబట్టి గేమింగ్ ఆడుతున్నప్పుడు నాకు వచ్చిన మాక్సిమం టెంపరేచర్ అయితే 45 లోపే ఉంది. సో టెంపరేచర్స్ కూడా కంట్రోల్గానే ఉన్నాయి. ఈవెన్ ర్యామ్, ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది.
UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ దీనిలో సాటిస్ఫై అవుతారు. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ 165 Hz అనేది ఓన్లీ గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే మీకు కనిపిస్తుంది. నార్మల్గా మీరు ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నా, మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి హై రిఫ్రెష్ రేట్ పెట్టినా కూడా 165 Hz పెట్టినా కూడా మీకు మాక్సిమం వచ్చే రిఫ్రెష్ రేటు 120 Hz. అండ్ ఇది LTPS ప్యానల్తో వస్తుంది. సో రిఫ్రెష్ రేట్స్ అనేది మీరు యూజ్ చేయనప్పుడు మాక్సిమం 60కో 90కో పడిపోద్ది, అంతకన్నా తగ్గదు. ఇక్కడ LTPO ప్యానల్ ఇచ్చుంటే బ్యాటరీ ఇంకా ఎక్కువ వచ్చేది. బట్ ఎనీవే దీనిలో డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఇది 10-bit ప్యానల్. కలర్స్ కానీ ఆ వైబ్రెన్స్ కానీ పిక్చర్ క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కలర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ నాకైతే ఏ ఇబ్బంది లేదు. కలర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు బ్రైట్నెస్, నేను బ్రైట్నెస్ ఎప్పుడు ఒక మీటర్తో మెజర్ చేస్తాను కదా, లక్స్ మీటర్ అని. అది చెడిపోయింది పని చేయడంలో. ఆ లక్స్ మీటర్ తీసుకెళ్లి సాఫ్ట్ బాక్స్ మీద పెడుతున్నా కూడా 200 nits 300 nits చూపిస్తుంది. అదే చెడిపోయింది, పని చేయట్లా, పక్కన పెట్టేశాను. సో ప్రస్తుతానికి అయితే నేను టెస్ట్ చేయలేకపోయాను. వీళ్ళు చెప్తుంది మాత్రం హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1800 nits అని చెప్తున్నారు. అండ్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 3600 nits అని చెప్తున్నారు. నాకైతే ఇండోర్ విజిబిలిటీ మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది. అండ్ ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా డైరెక్ట్ సన్లైట్ లో మీకు ఫోన్ బాగానే కనిపిస్తుంది, పెద్ద ఇష్యూస్ ఏం లేవు. కాకపోతే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే రిజల్యూషన్ హై పెట్టుకోండి. మీకు స్టాండర్డ్ ఆటో ఉంటుంది, దాన్ని హై పెట్టుకోండి, మీకు ఇంకా రిజల్యూషన్ చాలా షార్ప్ కనిపిస్తుంటుంది. సో డిస్ప్లే అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అండ్ ఈవెన్ సౌండ్, ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. వాల్యూమ్ బూస్టర్ కూడా తీసుకొచ్చారు. మీరు వాల్యూమ్ ఫుల్ బటన్ నొక్కితే 300%కి వాల్యూమ్ బూస్ట్ అవుతుంది అంటున్నారు, కానీ నాకైతే అంత డిఫరెన్స్ అనిపిలా. అండ్ దీనిలో డాల్బీ అట్మాస్ ఉండదు, ఓ రియాలిటీ ఆడియోతో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. స్టీరియో సెపరేషన్ కానీ ఆడియో క్వాలిటీ కానీ మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో నాకు ఎక్కడ ఇష్టం అనిపించలేదు. ఈ 3 డిపార్ట్మెంట్స్ బ్యాటరీ, పర్ఫార్మెన్స్, డిస్ప్లే ఇవన్నీ బాగానే ఉన్నాయి. కమింగ్ టు కెమెరాస్, దీనిలో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ లైటియా 600 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. లాస్ట్ జనరేషన్ Note 5 లో సోనీ LYT 700 సెన్సార్ ఇచ్చారు, ఇప్పుడు 600 సెన్సార్ కి డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫస్ట్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది 8 మెగాపిక్సెల్ కాబట్టి మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మంచి లైటింగ్ కండిషన్లో ఓకే, వెరీ డీసెంట్ ఫోటోస్ వస్తాయి. లో లైటింగ్లో మాత్రం మీకు ఫోటోస్ సరిగ్గా రావు. సో అసలు ఈ వైడ్ యాంగిల్ పక్కన పెట్టేసేయండి. కమింగ్ టు మెయిన్ కెమెరా యూస్ చేసి 1x లో అండ్ 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 2x ఈ 2 డిఫరెంట్ ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. మీరు పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్లో ఫోటోస్ తీసుకుంటే మాత్రం ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. మెయిన్గా స్కిన్ టోన్స్ కానీ, కలర్స్ కానీ, మీకు బ్లాక్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు చాలా వరకు సాటిస్ఫై అవుతారు. మీరు జూమ్ చేసిన డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్లో అయితే ఎడ్జ్ డిటెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. ఫోటోస్ అయితే మంచి లైటింగ్ కండిషన్లో తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే వన్స్ మీ వెనకాల సన్లైట్ వచ్చింది అంటే మాత్రం ఫోటోస్ మహా దారుణంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ అంతా స్కై కనిపిస్తుంది, వెనకాల సన్లైట్ ఉంది. సో సన్లైట్ వెనకాల ఉంటే మాత్రం ఫోటోస్ ఎలా వస్తున్నాయి చూడొచ్చు. మీకు అసలు డైనమిక్ రేంజ్ సరిగ్గా తీసుకోవట్లా, మీకు బ్లాక్ పాయింట్ సరిగ్గా లేవు, ఫోటోస్ కొంచెం చీకటిగా కనిపిస్తున్నాయి. అండ్ టింట్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. 1x లో బ్లూ కలర్ టింట్ వస్తుంది, 2x లో ఆరెంజ్ కలర్ టింట్ వస్తుంది. సో ఇక్కడ టింట్ మారిపోతా ఉంది. అండ్ ఈవెన్ జూమ్ చేసినా మీకు డీటెయిల్స్ కూడా మరి ఓవర్ షార్ప్ అయిపోయినట్టు చూడడానికి బాగాలేదు ఆ ఫోటోస్కి. సో కొన్ని కండిషన్స్ లో ఒకవేళ మీ వెనకాల సన్లైట్ ఉంటే మాత్రం డైనమిక్ రేంజ్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవట్లేదు. డైనమిక్ రేంజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ బ్లాక్ పాయింట్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. అండ్ నైట్ టైం వెళ్తే మాత్రం మీకు కొంచెం లో లైటింగ్ లో ఫోటోస్ తీసుకుంటే మీకు 1x కానీ 2x కానీ ఫోటో చూడడానికి బాగానే ఉంటుంది, కానీ మీకు జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు, మొత్తం స్మూత్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీ మొహం ఏదైనా హార్ష్ లైటింగ్ పడుతున్నా కూడా అది సరిగ్గా తీసుకోవట్లేదు. ఇక్కడ చూడొచ్చు, మొత్తం బ్లూ కలర్ ఒక రకంగా తీసేసుకుంది. అండ్ నార్మల్గా ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ ఏవి కూడా నైట్ టైం మీకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించవు. కొంచెం జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు, ఏదో తీస్తుందంటే అంత గొప్పగా అయితే ఫోటోస్ రావట్లేదు. అండ్ వీడియోస్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అసలు వీడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫోటోస్ ఎందుకు అంత ఘోరంగా వస్తున్నాయి అర్థం కాలేదు, కానీ వీడియో క్వాలిటీ చాలా బాగుంది. చూడొచ్చు అసలు స్కిన్ టోన్స్ కానీ, కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు వీడియో క్వాలిటీ మాత్రం. కాకపోతే బొకే వీడియో 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో క్వాలిటీ చూడడానికి బాగానే ఉంది, కానీ మీకు అంత డీటెయిల్స్ ఉండవు 1080p క్వాలిటీ కాబట్టి. సో వీడియో క్వాలిటీ ఓకే, యావరేజ్గా ఉంది. అండ్ ఈవెన్ నైట్ టైం లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా మీకు వీడియో క్వాలిటీ బాగానే అనిపిస్తుంది. కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది, వీడియోలో కలర్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ బాగుంది, కానీ మీకు డీటెయిల్స్ ఉండవు, ఫేస్ అంతా స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే 4K యూజబుల్ వీడియోనే వస్తుంది. బట్ ఆ 1080p 30 FPS లో బొకే వీడియోస్ మాత్రం అంత యూజబుల్గా లేవు. సో అదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో బ్యాక్ కెమెరా చూసుకుంటే లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం మీకు వీడియో క్వాలిటీ చాలా బాగా వస్తుంది. బట్ ఫొటోస్ మాత్రం కొన్నిసార్లు చాలా బాగా వస్తున్నాయి, కొన్నిసార్లు దారుణంగా వస్తున్నాయి. అదే ప్లేస్లో అదే టైంలో అటు తిరిగి ఒక ఫోటో కొట్టాం, ఇటు తిరిగి ఒక ఫోటో కొట్టాం. ఒకటేమో ఎక్సలెంట్గా వచ్చింది, ఒకటేమో దారుణంగా వచ్చింది. చూడొచ్చు. సో ఇదేదో ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉంది, కొన్ని బగ్స్ ఉన్నట్టున్నాయి, ఇవి ఫిక్స్ చేస్తారో లేదు చూడాలి. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది చాలా బెటర్. మీకు డే టైంలో ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. ఒక డెప్త్ ఎఫెక్ట్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ, ఫేస్ మీద డీటెయిల్స్, ఆ స్కిన్ టెక్స్చర్ కానీ, స్కిన్ టోన్ కానీ
చాలా బాగా తీసుకుంటుంది. ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి. కాకపోతే లైటింగ్ తక్కువ ఉండడం మాత్రం మీకు ఫొటోస్ కొంచెం స్మూత్ గా కనిపిస్తుంటాయి, ఫేస్ అంతా స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ లైటింగ్ బాగున్నట్టు మాత్రం వీడియో క్వాలిటీ బాగానే వస్తుంది. డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది, పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. కాకపోతే బొకే వీడియో 1080p 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇదంతా సూపర్ గా ఉండదు, ఎవరికైనా అవసరం ఉంటే రికార్డ్ చేసుకోవచ్చు, మరి తీసి పడేయలేం కానీ యూజ్ఫుల్ వీడియోనే వస్తుంది. బట్ నైట్ టైంలో మాత్రం వీడియో క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. వీడియో క్వాలిటీ 4K 30 FPS లో డీసెంట్ వీడియో మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఓవరాల్ కెమెరాస్ గురించి చెప్పమంటే మాత్రం లైటింగ్ బాగున్నప్పుడు ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ బ్యాక్ కెమెరాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని బగ్స్ ఉన్నాయి, మరి చెప్పే కదా. సో ఆ బగ్స్ అన్ని ఫిక్స్ చేస్తే డే టైంలో మంచి కెమెరా అవుతుంది, కానీ లో లైటింగ్ లో స్టిల్ ఇది డీసెంట్ కెమెరానే. సో ఓవరాల్ గా ఆ ప్రైస్ కి 40,000 రూపీస్ ప్రైస్ కి ఈ కెమెరాస్ బాగున్నాయి అంటే నాకైతే అంత సూపర్ గా అనిపించలా. బట్ ఇప్పుడు అన్ని ఫోన్ల ప్రైసులు పెరిగిపోతున్నాయి, ఏదో కాంప్రమైజ్ కనిపిస్తుంది కాబట్టి ఈ ఫోన్ లో మాత్రం కెమెరాస్ పెద్ద కాంప్రమైజ్ అనుకోవచ్చు. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది OxygenOS 16 తో వస్తుంది. పెద్ద బ్లోట్వేర్ ఏం లేదు, మీకు ప్రీ ఇన్స్టాల్ గా కొన్ని గూగుల్ యాప్స్ ఇచ్చి ఉంటారు, అంతకుమించి పెద్ద బ్లోట్వేర్ ఏం లేదు. UI క్లీన్ ఉంది, యూజ్ చేయడానికి చాలా బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ప్లస్ కి ప్రొవైడ్ చేస్తారు, ఇది అన్ని OnePlus ఫోన్స్ లో ఉన్నది. అండ్ IP రేటింగ్ ఇది IP68+69+69K సపోర్ట్ చేస్తుంది. అండ్ కంప్లీట్ వాటర్లో పెట్టిన అండ్ ఈవెన్ హాట్ వాటర్ జెట్స్ని కూడా ఈ ఫోన్ సర్వైవ్ అవుతుంది. అండ్ ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, ఏసీలు టీవీలు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది, అట్ టైం 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. అండ్ USB 2.0 పోర్ట్తో వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ నాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు. అండ్ నెట్వర్క్ కానీ కాల్ క్వాలిటీ కానీ సిగ్నల్ రిసెప్షన్లో కానీ ఎక్కడ ఇష్యూస్ నోటీస్ చేయలేదు. నేను జియో వాడాను, ఎయిర్టెల్ వాడాను, రెండిట్లో నాకైతే ఏం ఇష్యూస్ అనిపించలేదు. సో ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది 2 మోడల్స్లో లాంచ్ చేశారు. 8GB RAM 256GB మోడల్ 38,999 లాంచ్ చేశారు. 12GB RAM 256GB మోడల్ 41,999 లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్, ఈఎంఐ మీద ఈ ఫోన్ కొంటే మాత్రం 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు, లేకపోతే 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్తో వస్తుంది. సో ఒకవేళ ఈఎంఐ కాకుండా ఫుల్ పేమెంట్లో కొంటే మాత్రం ఇది అరౌండ్ 36,999 37,000 రూపాయలకి వస్తుంది. ఈఎంఐలో కొంటే 36,000 రూపాయలకి వస్తుంది. సరే అరౌండ్ 36, 37 లేదు, కార్డ్ ఆఫర్స్ లేదు, 39,000 అనుకున్నా. 39,000 రూపీస్కి ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, సాటిస్ఫై అవుతారు. అండ్ డిస్ప్లే బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, IP రేటింగ్ బాగా ఇచ్చారు, OS యూజ్ చేసినప్పుడు UI కూడా బాగానే ఉంది. సో ఇవన్నీ ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్స్ అనుకుంటే, మేజర్ నెగిటివ్స్ డిజైన్. చూడడానికి డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అంత సూపర్గా అనిపించదు. అండ్ కెమెరాస్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. 40,000 రూపీస్ వర్త్ కెమెరాస్ అయితే కాదు. సో ఈ 2 డిపార్ట్మెంట్స్లో మాత్రం ఈ ఫోన్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఓవరాల్గా అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుందంటే, ఎవరికైతే మెయిన్గా పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఇవే నా మెయిన్ ఇంపార్టెంట్. నేను కెమెరాస్ ఎక్కువ తీసుకోను, అప్పుడప్పుడు తీసుకుంటా, నాకు డీసెంట్ ఫొటోస్ వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు, మంచి ఫోనే. కాకపోతే OnePlusలో ఫోటోలు బాగా వస్తాయి, కెమెరా కోసంగా నేను తీసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.